హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము డిఎఫ్డి లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ప్రీవియస్ క్లాస్లో డేటా ఫ్లో డయాగ్రామ్ అంటే ఏంటి అండ్ అలాగే వై వి యూజ్ డిఎఫ్డి అనే దాని గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ క్లాస్లో లెవెల్స్ ఆఫ్ డిఎఫ్డి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనము ఎక్స్టర్నల్ ఎంటిటీ అంటే ఏంటి అండ్ అలాగే ప్రాసెస్ అంటే ఏంటి, డేటా ఫ్లో అంటే ఏంటి అండ్ అలాగే డేటా స్టోర్ గురించి, సో వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఫ్లో అనేది ఉంది. సో డేటా ఫ్లో అంటే ఏంటి అంటే డేటా అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని చెప్పడానికి మనకి ఈ డేటా ఫ్లో అనేది యూజ్ అవుతుంది. అండ్ ఈ డేటా ఫ్లోని మనము యారో సింబల్తో రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, డేటా ఫ్లో ఆర్ పైప్ లైన్స్ త్రూ ది ప్యాకెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్. సో ప్రాసెస్ అంటే ఏంటి అంటే ఏ ప్రాసెస్ ఆర్ టాస్క్ పర్ఫార్మ్డ్ బై ది సిస్టమ్, అంటే ఏ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో దాన్ని ప్రాసెస్ అని అంటారు. సో ప్రాసెస్ అనేది సర్కిల్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎంటిటీ అంటే ఆల్రెడీ తెలుసు, డిస్కస్ చేసాం. ఎంటిటీలో మనకి మెయిన్గా 2 ఉంటాయి, సోర్స్ అండ్ సింక్ అని చెప్పి. సోర్స్ మీన్స్ ఏంటి, సిస్టమ్కి డేటాని సప్లై చేయడాన్ని, సిస్టమ్కి డేటాని ఇవ్వడాన్ని సోర్స్ అంటారు. అదే సింక్ అంటే ఏంటి అంటే సిస్టమ్ నుంచి డేటాని రిసీవ్ చేసుకోవడం, దట్ ఈజ్ నథింగ్ బట్ ఎ సింక్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఎంటిటీ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది సిస్టమ్, ఏ సోర్స్ ఆర్ డెస్టినీ డేటా ఆఫ్ ఏ సిస్టమ్ అంటున్నాం. సో ఈ ఎంటిటీ, ఎక్స్టర్నల్ ఎంటిటీని మనము రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి డేటా స్టోర్. డేటా స్టోర్ అంటే ఏంటి అని అంటే లైక్ డేటా బేస్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం చాలా అప్లికేషన్స్ యూజ్ చేస్తాం కదా. సో ఈచ్ అప్లికేషన్ కూడా చాలా డేటా అనేది ఉంటుంది. సో ఆ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది, సో ఒక డేటా బేస్ అనేది ఉంటుంది దానికంటూ. సో ఆ డేటా బేస్లో దానికి సంబంధించిన డేటా మొత్తం అనేది స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ డేటా స్టోర్ని మనము ప్యారలల్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ డేటా ఫ్లో డయాగ్రామ్ అని చెప్పొచ్చు. ఈ సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది వచ్చేసి ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము, బట్ ఇప్పుడు నేను నార్మల్గా సింబల్స్ ఏంటి అనేది నేను చెప్పాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి లెవెల్స్ ఆఫ్ డిఎఫ్డి. సో డిఎఫ్డి లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ డిఎఫ్డి అనేది లెవెల్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఆ తర్వాత లెవెల్ 1 అండ్ లెవెల్ 2 కూడా ఉంటుంది. ఓకేనా? సో లెవెల్ 0 అంటే ఏంటి అండ్ లెవెల్ 1 అంటే ఏంటి అండ్ అలాగే లెవెల్ 2 అంటే ఏంటో మనము క్లియర్గా 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ యూజర్ ఉన్నాడు లెవెల్ 0లో, అండ్ ఇక్కడ అడ్మిషన్ ఉంది అండ్ లాస్ట్ ఇక్కడ అడ్మిన్ ఉన్నాడు. సో యూజర్ ఏం చేస్తున్నాడు, రిక్వెస్ట్ని పంపిస్తున్నాడు. సో ఈ రిక్వెస్ట్ని అడ్మిషన్కి పంపిస్తే ఈ రిక్వెస్ట్ని ఇక్కడ అడ్మిన్ ఉన్నాడు కదా, అడ్మిన్ చెక్ చేస్తాడు. సో ఆ రిక్వెస్ట్ అనేది ఎలా ఉంది అని చెప్పి చెక్ చేసి దానికి తగ్గట్టుగా, ఆ రిక్వెస్ట్కి తగ్గట్టుగా అడ్మిన్ రెస్పాన్స్ని పంపించడం జరుగుతుంది. సో అదే రెస్పాన్స్ని మనం ఇక్కడ యూజర్కి ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి డిఎఫ్డి లెవెల్ 0. అంటే ఇక్కడ ఓన్లీ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ డయాగ్రామ్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిఎఫ్డి లెవెల్ 0 అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, యూజర్ రిక్వెస్ట్ని అడ్మిషన్ రిక్వెస్ట్ని పంపిస్తే ఆ అడ్మిషన్ రిక్వెస్ట్ని అడ్మిన్ చెక్ చేసుకుంటున్నాడు. చెక్ చేసుకొని ఆ రిక్వెస్ట్కి తగ్గట్టుగా అడ్మిన్ రెస్పాన్స్ని పంపిస్తే అదే రెస్పాన్స్ని మనం ఇక్కడ యూజర్కి ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ డెఫినేషన్ చూడండి డిఎఫ్డి లెవెల్ 0ది, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఏ లెవెల్ 0 డేటా ఫ్లో డయాగ్రామ్ డిఎఫ్డి ఆల్సో నోన్ యాజ్ ఎ కాంటెక్స్ట్ డయాగ్రామ్. సో ఈ డిఎఫ్డి డేటా ఫ్లో డయాగ్రామ్ని మనము కాంటెక్స్ట్ డయాగ్రామ్ అని కూడా పిలుస్తాము. సో ఇట్ ఈస్ ఎ బేసిక్ డయాగ్రామ్ దట్ ప్రొవైడ్స్ ఎ హై లెవెల్ ఓవర్వ్యూ ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్ ప్రాసెస్ అంటున్నాం. సో ఇక్కడ జస్ట్ బేసిక్ డయాగ్రామ్, బేసిక్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే ఈ లెవెల్ 0లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి లెవెల్ 0. నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 1, డిఎఫ్డి లెవెల్ 1.
లెవెల్ 1 అంటే ఏంటి అంటే లెవెల్ 0 కన్నా దీంట్లో కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఉంటుంది. ఓకేనా. సో దట్ ఈస్ నథింగ్ బట్ డిఎఫ్డి లెవెల్ 1 అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. This process handles records of each student registered in the organization. This module is used by the faculty for student attendance records. Here the actual attendance is taken for every batch. సో ఇక్కడ ఏంటి, ఒక స్టూడెంట్ ఒక ఆర్గనైజేషన్లో అంటే ఒక స్కూల్లో కానీ కాలేజ్లో కానీ జాయిన్ అయ్యాడు అనుకోండి. సో అప్పుడు ఆ కాలేజ్లో ఆ స్కూల్లో స్టూడెంట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ అనేది ఉంటుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రామ్ అనే స్టూడెంట్ ఉన్నాడు. సో ఆ రామ్ అనే స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్, స్టడీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, అండ్ అటెండెన్స్ అనేది ఎలా ఉంది, అండ్ అలాగే అతను బిహేవియర్ పరంగా గుడ్డా బ్యాడా అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఇప్పుడు రామ్ అనే స్టూడెంట్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ అనేది కూడా ఆ ఆర్గనైజేషన్లో ఉంటుంది కదా. సో అలా అన్నమాట డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, దిస్ మాడ్యూల్ ఈస్ యూజ్డ్ బై ది ఫ్యాకల్టీ ఫర్ స్టూడెంట్ అటెండెన్స్ రికార్డ్స్. హియర్ ద యాక్చువల్ అటెండెన్స్ ఈస్ టేకెన్ ఫర్ ఎవ్రీ బ్యాచ్ and these process emails the attendance report to the student's email ID. These process taken attendance status report from the student attendance process అని చెప్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెనేషన్ కదా, మీకు ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది డయాగ్రామ్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఉన్నాడు, ఇక్కడ అడ్మిన్. సో ఫస్ట్ ఏంటి, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో రిజిస్టర్ అవుతాడు. సో అంటే లైక్ స్కూల్ కావచ్చు, ఆర్గనైజేషన్ అంటే కాలేజ్ అవ్వచ్చు, ఏదైనా. ఓకేనా. సో స్టూడెంట్ రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ అతను ఏ బ్యాచ్ తీసుకున్నాడు, ఏంటి బ్యాచ్ షెడ్యూల్. సో ఆ బ్యాచ్ షెడ్యూల్కి సబ్జెక్ట్ అంటే కోర్స్ ఏంటి, అతని కోర్స్ ఏంటి, ఆ కోర్స్ యొక్క మాస్టర్ ఎవరు, సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఓన్లీ ఒక స్టూడెంట్కి ఇన్ని థింగ్స్ అనేవి ఉన్నాయి, అంటే ఇక్కడ ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది కదా. అండ్ ఆ తర్వాత ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ అటెండెన్స్, లైక్ స్టూడెంట్ డైలీ వస్తున్నాడా లేదా, అతని అటెండెన్స్ 70% ఉందా, 80% ఉందా, ఎంత అని చెప్పి ఇక్కడ అటెండెన్స్ అనేది చూస్తున్నాం. సో ఫైనల్లీ ఈ స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్ట్ని మనము స్టూడెంట్స్ యొక్క ఈమెయిల్స్ ఉంటాయి కదా, మెయిల్ ఐడీస్, సో వాళ్ళ యొక్క మెయిల్ ఐడీస్కి పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఈ రకంగా కంప్లీట్ అంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది లెవెల్ 1లో ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. సో ఇది డిఎఫ్డి లెవెల్ 1. నెక్స్ట్ డిఎఫ్డి లెవెల్ 2. సో ఈ లెవెల్ 2లో ఏంటి అంటే లెవెల్ 1లో ఏంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, బట్ దాన్నే ఇంకా సబ్ ప్రాసెసెస్ లాగా డివైడ్ చేయడాన్నే డిఎఫ్డి లెవెల్ 2 అని అంటారు. ఇక్కడ చూడండి, లెవెల్ 2 డిఎఫ్డి ఆఫ్ స్టూడెంట్ అటెండెన్స్ ఫర్దర్ బ్రేక్స్ ది ప్రాసెస్ ఇంటూ మోర్ డీటెయిల్డ్ సబ్ ప్రాసెసెస్. సో అంటే సబ్ ప్రాసెస్ లాగా మనము డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ లెవెల్ యాడ్స్ ఆల్ నెసరీ డేటా స్టోర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాం. అండ్ అలాగే ఇప్పుడు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. సో దానికి సంబంధించిన డేటాబేస్ అనేది సపరేట్గా ఉంటుంది. సో అలా ఖచ్చితంగా నెససరీ వాటికి ఖచ్చితంగా డేటాబేస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది సబ్ ప్రాసెసెస్ లాగా డివైడ్ చేయడాన్నే లెవెల్ 2 అంటారు. సో ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, సేమ్ అదే డయాగ్రామ్. ఓకేనా. ఫస్ట్ ఏంటి, స్టూడెంట్ రిజిస్టర్ అవుతున్నాడు. సో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు లేక అతనికి సపరేట్గా అతని లాగిన్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, సో అవన్నీ కూడా ఈ డేటాబేస్లో స్టూడెంట్ అనే డేటాబేస్లో ఉంటాయి. ఓకేనా. సో ఇది తర్వాత నెక్స్ట్ ఏంటి, స్టూడెంట్ రిజిస్టర్ అయిన తర్వాత బ్యాచ్ షెడ్యూల్ అన్నమాట. సో అతను ఏ కోర్స్ తీసుకుంటున్నాడు, ఆ కోర్స్కి మాస్టర్ ఎవరు, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో కోర్స్ మాస్టర్కి సపరేట్గా కోర్స్ డేటాబేస్, అండ్ అలాగే సబ్జెక్ట్ మాస్టర్కి సపరేట్గా సబ్జెక్ట్ డేటాబేస్, బ్యాచ్ షెడ్యూల్కి సపరేట్గా బ్యాచ్ షెడ్యూల్ డేబీ అనేది ఉంటుంది డేటాబేస్ అనేది.
నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ ఇవన్నీ రిజిస్టర్ అయ్యాక క్లాసెస్కి వెళ్తున్న తర్వాత అతని యొక్క అటెండెన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, స్టూడెంట్ అటెండెన్స్. సో ఆ అటెండెన్స్ని డీటెయిల్గా రిపోర్ట్ చేస్తాం. సో రిపోర్ట్ చేసి ఆ అటెండెన్స్ రిపోర్ట్ని స్టూడెంట్స్ యొక్క మెయిల్ ఐడీస్కి మనం పంపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ కూడా సపరేట్గా అటెండెన్స్ డేటాబేస్ అనేది ఉంది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి కూడా డేటాబేస్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఏంటి అంటే ఇప్పుడు మెయిన్గా ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్లోనే ఇంకా సబ్ ప్రాసెస్ అనేవి డివైడ్ అవుతాయి. ఓకేనా. సో దట్ ఈజ్ నథింగ్ బట్ లెవెల్ 2 అని చెప్పచ్చు. సో ఇది వచ్చేసి మనకి డిఎఫ్డి లెవెల్ 2. సో ఈ క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసాం మనం. సో ఫస్ట్ డేటా ఫ్లో డయాగ్రామ్ సింబల్స్. డేటా ఫ్లో అంటే ఏంటి, డేటా అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని చెప్పడానికి డేటా ఫ్లో అనేది యూజ్ అవుతుంది. దీన్ని మనం ఆరో సింబల్తో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ అంటే ఏంటి అంటే సిస్టమ్ అనేది ఏ టాస్క్ని ఏ వర్క్ని చేస్తుంది అని చెప్పడానికి ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది సర్కిల్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ఎంటిటీ అంటే ఏంటి, ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. సో ఎంటిటీలో మనకి 2 ఉంటాయి, ఏంటి, సోర్స్ అండ్ సింక్. సోర్స్ అంటే ఏంటి అంటే సిస్టమ్కి డేటాని పంపించడం, సప్లై చేయడం, మనము సిస్టమ్కి డేటాని సప్లై చేయడం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ సోర్స్. సింక్ అంటే ఏంటి అంటే సిస్టమ్ నుంచి డేటాని రిసీవ్ చేసుకోవడం. దట్ ఈజ్ నథింగ్ బట్ సింక్ అని చెప్పొచ్చు. సో ఈ ఎంటిటీ అనేది రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఫైనల్లీ డేటా స్టోర్ అంటే ఏంటి, డేటా స్టోర్ ఈజ్ నథింగ్ బట్ డేటా బేస్. అంటే ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. సో ఒక అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన డేటా మొత్తం, ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక దగ్గర స్టోర్ అయి ఉండాలి కదా. సో అందుకని చెప్పి మనకి ఈ డేటాబేస్ అనేది యూజ్ అవుతుంది. సో దీన్ని మనము ప్యారలల్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లెవెల్స్ ఆఫ్ డిఎఫ్డి. సో మనకి మెయిన్గా డేటా ఫ్లో డయాగ్రామ్లో 3 లెవెల్స్ ఉన్నాయి. డిఎఫ్డి లెవెల్ 0, డిఎఫ్డి లెవెల్ 1, డిఎఫ్డి లెవెల్ 2. సో లెవెల్ 0లో ఏంటి అంటే యూజర్ ఉన్నాడు, అడ్మిన్ ఉన్నాడు. సో ఇక్కడ యూజర్ అడ్మిషన్ రిక్వెస్ట్ని అడ్మిన్కి పంపుతున్నాడు. సో అప్పుడు అడ్మిన్ ఏం చేస్తాడు, ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకొని చెక్ చేసి ఆ రిక్వెస్ట్కి తగ్గట్టుగా రెస్పాన్స్ని పంపించడం అనేది జరుగుతుంది. సో అదే రెస్పాన్స్ని మనం ఇక్కడ యూజర్కి ఫార్వర్డ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ డయాగ్రామ్ అనేది ఉంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ లెవెల్ 0 అని చెప్పొచ్చు. కావాలంటే ఇక్కడ డెఫినేషన్ ఉంది, వన్స్ రీడ్ చేయండి. నెక్స్ట్ ఏంటి, డిఎఫ్డి లెవెల్ 1. సో లెవెల్ 1లో ఏంటి అంటే కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, దిస్ ప్రాసెస్ హ్యాండిల్స్ రికార్డ్స్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్ రిజిస్టర్డ్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఇప్పుడు ఒక కాలేజ్ ఆ స్కూల్లో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు అంటే ఆ స్టూడెంట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ అనేది మనకి ఉంటుంది కదా. సో ఆ రకంగా ఈ లెవెల్ 1లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, డయాగ్రామ్ కావాలంటే ఇక్కడ స్టూడెంట్ ఉన్నాడు, ఇక్కడ అడ్మిన్ ఉన్నాడు. సో స్టూడెంట్ రిజిస్టర్ అయ్యాక అతని బ్యాచ్ షెడ్యూల్, ఏ కోర్స్ తీసుకున్నాడో ఆ కోర్స్కి సబ్జెక్ట్ మాస్టర్ ఎవరు, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ అలాగే స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత అతను కాలేజ్కి డైలీ వస్తున్నాడా లేదా, స్టూడెంట్ అటెండెన్స్ అనేది ఎలా ఉంది, అండ్ అతని యొక్క అటెండెన్స్ రిపోర్ట్ని మనము రెడీ చేసి, అంటే ఫ్యాకల్టీ అటెండెన్స్ రిపోర్ట్ని తీసుకొని ఈమెయిల్ ద్వారా స్టూడెంట్స్కి సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, మనకి కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది కంపేర్డ్ టు లెవెల్ 0 కన్నా. ఓకేనా. ఇది లెవెల్ 1. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ డిఎఫ్డి లెవెల్ 2. సో లెవెల్ 2లో ఏంటి అంటే ఇక్కడ చూడండి డెఫినేషన్, లెవెల్ 2 డిఎఫ్డి ఆఫ్ స్టూడెంట్ అటెండెన్స్ ఫర్దర్ బ్రేక్స్ ది ప్రాసెస్ ఇంటూ మోర్ డీటెయిల్డ్ సబ్ ప్రాసెసెస్. సో ఇక్కడ సబ్ ప్రాసెసెస్ లాగా డివైడ్ చేస్తున్నాం. దట్ ఈజ్ నథింగ్ బట్ లెవెల్ 2 అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటి, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది కదా. సో ఈ స్టూడెంట్ రిజిస్ట్రేషన్నే మనం ఇక్కడ సబ్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాం. ఓకేనా, సబ్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ లెవెల్ 2 అని చెప్పొచ్చు. ఇక్కడ కావాలంటే డయాగ్రామ్ చూడండి, స్టూడెంట్ రిజిస్ట్రేషన్లోనే సబ్ పార్ట్స్ లాగా, ఇప్పుడు దీనికి స్టూడెంట్ అటెండెన్స్లోనే ఇంకా సబ్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాం. ఓకేనా. ఇంకా కంప్లీట్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఈ డిఎఫ్డి లెవెల్ 2లో ఉంటుంది. అండ్ అలాగే ఈచ్
ఇప్పుడు ఈచ్ దానికి కూడా సపరేట్ డేటాబేస్ అనేది నెసరీ ఉన్నదానికి ఖచ్చితంగా డేటాబేస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టూడెంట్ రిజిస్ట్రేషన్కి సపరేట్గా స్టూడెంట్ డేటాబేస్ ఉంది. అండ్ అలాగే కోర్స్కి సపరేట్గా కోర్స్ డేటాబేస్ ఉంది. సబ్జెక్ట్ మాస్టర్కి సపరేట్గా సబ్జెక్ట్ డీబీ ఉంది. అండ్ అలాగే బ్యాచ్ షెడ్యూల్కి సపరేట్గా బ్యాచ్ షెడ్యూల్ డేటాబేస్ ఉంది. సో ఈ రకంగా సపరేట్ డేటాబేసెస్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే స్టూడెంట్ అటెండెన్స్కి సపరేట్గా అటెండెన్స్ డేటాబేస్ ఉంది. సో ఫ్యాకల్టీ మొత్తం కూడా ఈ అటెండెన్స్ రిపోర్ట్ని తయారు చేసి ఈమెయిల్స్ ద్వారా స్టూడెంట్స్కి పంపించడం అనేది జరుగుతుంది, వాళ్ళ రిపోర్ట్స్ని. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, మనకి కంప్లీట్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. సో లెవెల్ 2లో ఏంటి అంటే ఒక ప్రాసెస్ని సబ్ ప్రాసెస్ లాగా డివైడ్ చేస్తే దాన్నే లెవెల్ 2 అని అంటాం. సో ఇది వచ్చేసి మనకి లెవెల్స్ ఆఫ్ డిఎఫ్డి టాపిక్. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.